ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చారు, కాలువలని తవ్విరడం. చిన్న కోడూరు మండలంలో ఇటు మీరు 2 ప్రాజెక్టులకు మధ్యలో ఉన్నారు. ఇటు రంగనాయక సాగర్ ఉంది, అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది. ఇప్పుడు హరీష్ రావు మొత్తం కాలువలు తవ్వి సస్యశ్యామలం చేసినట్టయితే నిన్న మొన్న కూడా హరీష్ అన్న కాలువ తవ్విస్తున్నారని పాలాభిషేకాలు చేస్తుంది. మరి గతంలోనే తవ్విపించినట్టయితే ఉన్న పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయి? మళ్ళీ కాలువలు నిన్న కూడా ఒక హరీష్ రావు లేఖ రాసిన మీరు చూసిన గత వారం రోజుల కింద రంగనాయక సాగర్ నుంచి కర్ణాలకుంట్ల కానీ ఉద్లకుంట్ల కానీ కాలువలు తవ్వాలని రాసిండు. మరి గత 10 ఏళ్లుగా నీళ్ల శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా సిద్దిపేటలో నువ్వే ఉండవు కదా, ఏడికి పోయినా ఉనకతప్పుడు ఉపన్యాసాలు ఇస్తాడు హరీష్ రావు. ఆహో సిద్దిపేట ఓహో సిద్దిపేట నా సిద్దిపేట చూడుకోవాలి. 2 ప్రాజెక్టులు కట్టిండు, రైతుల భూములు గుంజుకున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 2023 జీవో తీసుకొచ్చిందో అది పక్కన పెట్టి 123 జీవో తెచ్చి సరైన నష్టపరిహారం ఇవ్వకుండా పాపం కొచ్చగుట్టపల్లి పక్కనే రాత్రికి రాత్రి హరీష్ రావు అనుచరులను పెట్టి భయపెట్టించి పోలీస్ పహారాలను పెట్టి జేసీబీలు ఊలగొట్టి ప్రాజెక్టు నిర్మించాడు. కానీ కొంతమంది హరీష్ రావు అనుచరులకు వాళ్ళ భూములకి వెళ్ళి కాలువలు పోతున్నాయని ఉద్దేశం కొద్దీ వాళ్ళ అనుచరులు అడ్డుకుంటే ఇలా కాలువలు తవ్వకుండా అడ్డుకొని రైతుల పొలాలు రెండు ఒకటే కాన్సెన్సీలా, ఒకటి అంతగిరి ప్రాజెక్టులు ఒకటి రంగనాయక సాగర్ ప్రాజెక్టు. మరోవైపు మొత్తం నీళ్ళు పొలాలు ఎండిపోవడమే. ఎక్కడ నీళ్ళు బాగుతున్నాయి, ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? ఈ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? కేసీఆర్ చెప్పు 1 కోటి ఎకరాల మాగాని కాలడ్డం పెడితే పాడదామన్నది ఏడా సాగర్ నుంచి సంబరపాడు తప్ప ఎక్కడ కూడా రైతులు హ్యాపీగా లేరు. దీనివల్ల చాలా పెళ్లి నా దగ్గరికి నేను వచ్చిన 10 రోజులు వస్తుంది అన్న, గంగాపూర్లో నిన్న ఒకటి చెప్పి నేను మిర్చి మార్కెట్ ఓపెనింగ్ పోతే అన్న మాదికు కాలువ లేదు కాలువ తవ్వాలని. నిన్న కిష్టాపూర్ కానీ అల్లిపూర్ కానీ ఈ కొత్తపల్లి కమ్మర్లపల్లి మైలారం వీళ్ళందరూ అన్న వదిలకుంటూ దిగాలి కాలువ రావాలని మా మినిస్టర్ దగ్గర పోదామన్న టైం తీసుకోరని చెప్తున్నా దగ్గరకు వచ్చి. మరి హరీష్ రావు చేసినట్టు ఈ సంవత్సరం 7 వచ్చినాయి.